హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అన్నింటికన్నా హోమియోపతి వైద్యమే గొప్పదా? ప్రపంచవ్యాప్తంగా కలరా, విషజ్వరాలు, మెదడు వాపు వ్యాధి లాంటి ఎన్నో రోగాలకు చెక్కిపెట్టిన హోమియోపతిని తొక్కేయాలని చూస్తున్నారా? చక్కెర గోళీలంటూ దుష్ప్రచారం చేస్తారా? అల్లోపతి వైద్యులు సీక్రెట్గా తమ కుటుంబ సభ్యుల కోసం మాత్రం హోమియోపతిని వాడుతున్నారట. లైంగిక సమస్యలకు సైతం అత్యంత అద్భుత ఔషధాలు హోమియోపతిలో దొరుకుతున్నాయి. ప్రపంచానికే కొరుకుడు పడని ఆటిజంకు హోమియోలోని పరిష్కారం ఉంది. ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఈ అద్భుత వైద్యం మీరు పొందుతున్నారా? దక్షిణాది రాష్ట్రాల్లోనే #1 హోమియో వైద్యులు డాక్టర్ ఏఎం రెడ్డి మ్యాజికల్ హోమియో పరిష్కారాలు మీకోసం ప్రత్యేకం. రండి, ఆ హోమియోపతి చేసే అద్భుతాలేంటో కనుక్కుందాం. ఇప్పుడు ప్రపంచంలో హోమియోపతి ఎంతగా ఆదరణ పొందుతూ మనం చూస్తున్నాం. అలోపతి తర్వాత అత్యంత వేగంగా ఇప్పుడు హోమియోపతి విస్తరిస్తోంది. మరి ఈ నెల హోమియోపతి మాసోత్సవాలు జరుగుతున్నాయి. హోమియోపతిని సెలబ్రేట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి చాలామందిలో కొన్ని సందేహాలు, నిజంగా ఈ హోమియో పనిచేస్తుందా, అసలు ఇది వైద్యమేనా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే అలోపతి కంటే ఎందుకు ఇంత వేగంగా విస్తరిస్తుంది అంటే, అలోపతిలో మనిషిని ఒక యంత్రం లాగానో ఏదో ఇలా చూసేసి ఓ చిట్టు రాసేసి ఆపో అని ఇచ్చే ఒక సంస్కృతి చాలామందికి నచ్చట్ల. దానికంటే హోమియోపతిలో మనిషిని జాగ్రత్తగా గమనించి అతని శరీరతత్వాన్ని అర్థం చేసుకొని శాశ్వతంగా ఆ వ్యాధిని నిర్మూలించే ఒక అద్భుతమైన వైద్య విధానమే ఈ హోమియోపతి. అందుకే దీనికి ఇంత ఆదరణ పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన సుప్రసిద్ధ హోమియో వైద్య నిపుణులు ఏఎం రెడ్డి గారిని వాళ్ళ మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి హోమియోపతి ఎందుకు ఇంతగా ఆదరణ పొందుతోంది, నిజంగా కొన్ని జనంలో కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి హోమియోపతి మీద ఇంకా కూడా. ఇది నిజంగా మనం అనుకున్నంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, కొంచెం స్లోగా పనిచేస్తుందేమో, ఇది అన్నిటికీ పనిచేయదేమో, ఇట్లాంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. సో వీటి గురించి నివృత్తి చేసేందుకు ఏఎం రెడ్డి గారిని ఆహ్వానించాం. వారు ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే #1 హోమియో వైద్యులు. డాక్టర్ కేర్ హోమియో సెంటర్స్ దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 సెంటర్స్ ఉన్నాయి. సో ఆ స్థాయిలో ఆయన ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా వ్యాపిస్తున్న ఆటిజం విషయంలో మాత్రం ఆయనే #1. అంతగా అద్భుతమైన చికిత్స ఆటిజంలో ఆయన మాత్రమే ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్రంలో. దాని మీద ఆయన ఎన్నో రివార్డులు కూడా గెలుచుకున్నారు. సో మరి వారిని అడిగి ఈ యొక్క హోమియో వైద్య పద్ధతి ఎలా నడుస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ముందుగా మీకు శుభాకాంక్షలు. హోమియో మంత్ నడుస్తుంది. అవును సార్, ఇది ఏప్రిల్ మంత్ అనేది ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్ కానివ్వండి, సార్ ప్రతి హోమియోపతి వాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఒక మంచి అంటే కనుక ఒక గొప్ప సిస్టమ్ ఆరిజిన్ కావడం అనేది ఏప్రిల్ మంత్లో మనకు అంటే డాక్టర్ శామ్యూల్ హనుమాన్ యొక్క బర్త్డేని, ఎందుకంటే కనుక ఆయనే లేకపోతే ఈరోజు హోమియోపతి వైద్య విధానమే లేదు. సో ఆయన చేసినటువంటి ఈ యొక్క కొత్త సిస్టమ్, ఆయన యాక్చువల్గా అల్లోపతి డాక్టర్ ఆయన. ఓకే. సో అల్లోపతి డాక్టర్ అయ్యండి ఆ సిస్టంలో ఇంకా బెటర్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కొత్త ఇన్వెంటరీ సిస్టమ్ హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. ఓకే. సో ఆ రోజు చాలామంది కూడా ఆ రోజు అబ్జెక్షన్స్ కూడా జరిగాయి. సో ఆ రోజు అల్లోపతి కూడా కొంచెం అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది 250 ఇయర్స్ బ్యాక్. సో ఈరోజు అయితే చాలా బాగా ఎక్కువ డెవలప్ 250 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో ఆయన కనిపెట్టినటువంటి 100 మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికి కూడా 100 మెడిసిన్స్ మేము అంతకంటే ఎక్కువే వాడుతుంటాం. బట్ ప్రూవింగ్ చేసిన ఆ టైంలో హనుమాన్ చేసినటువంటి ఒక మహా అద్భుత ప్రయోగం వల్ల ఈరోజు హోమియోపతి వైద్యం అనేది గొప్పది ఉంది. ఇది అందరూ సంతోషించవలసిన విషయం అది. ఓకే సార్, యాక్చువల్గా నా చిన్నప్పుడు మెదడు వ్యాధికి ఇవి వాడేవాళ్ళం.
మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రం కనబడలేదు ఇది. అంటే ఓన్లీ మెదడు వాపు వ్యాధికే పనిచేస్తదా? ఇంకా అంటే మెదడు వ్యాధి టైము అనేది దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనేది ఎక్కువ అవును. ఉండేది. అవును సార్. అప్పుడు అల్లోపతి సిస్టమ్ కూడా ఇంతగా డెవలప్ కాలేదు. అవును. అవును. అంటే ఇంతగా మనం డిపెండ్ కాలేకపోయినాం. కరెక్ట్. సో ఆ టైంలో అంటే కనుక ఎపిడమిక్ డిసీజెస్కి ఇప్పుడు ప్లేగ్యూ డిసీజ్ కానివ్వండి, ఎపిడమిక్ డిసీజెస్కి హోమియోపతి ఎక్కువ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. కరోనా కూడా బాగా పనిచేస్తుంది. కరోనాలో కూడా అవునా సార్? హోమియోపతి మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తే చాలామంది ఇచ్చారు. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ డెవలప్మెంట్ ముందర ఆ యొక్క అపీరెన్స్ అనేది తక్కువ అనిపించింది. అవును. అవును. మాకేం కనబడలేదు. కనపడలేదు. అంతగా కనపడలేదు. ప్రచారంలోకి రాలేదు కనపడలేదు. యాక్చువల్‌గా. సో ఎపిడమిక్ డిసీజెస్కి హోమియోపతి అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అచ్చా! 7 డాక్టర్ కేర్ హోమియోపతి తరపున కూడా దాదాపుగా 20 లక్షల డోసుల మెడిసిన్స్ వావ్! మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ మనం ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చినాం ఆ ఇచ్చారా టైంలో. సార్? ఓకే. సో మా డాక్టర్ల తరపున కూడా ఒక సర్వీస్ కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది. ఓకే. సార్ ఇంకొక అంటే ఒక 2, 3 చిన్న అపవాదులున్నాయి హోమియోపతి మీద. ఇది చాలా స్లోగా పనిచేస్తుంది. డోసు కొంచెం ఓవర్ డోస్ అయినా గూడా బ్లడ్ కక్కుంటారు. ఇట్లాంటి కొన్ని రకరకాల అదే. రూమర్స్ ఉన్నాయి సార్ అదే. దీని మీద. హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఫస్ట్ ఓకే. జీరో. ఎందుకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండే విషయం కూడా నేను చెప్తాను. ఎందుకు ఉండదు, ఎందుకు సరే. ఉంటుంది, మామూలుగా వేరే సిస్టంలో హోమియోపతిలో ఉండదు అనేది. ఇంకో విషయానికి వస్తే హోమియోపతి మెడిసిన్స్ స్లోగానే కాదు, ఓకే. మీ ప్రాబ్లం స్లోగా ఉండడం వల్ల హోమియోపతి కూడా స్లోగా పనిచేస్తుంది. ఓహో! మీ ప్రాబ్లం ఫాస్ట్గా ఉంటే హోమియోపతి కూడా మీ ప్రాబ్లం కంటే కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఓకే. సపోజ్ ఎన్నో టైఫాయిడ్ కేసెస్, ఎన్నో ట్యూబర్క్యులోసిస్ కేసెస్, సో సైనసైటిస్ కేసెస్ కానివ్వండి, క్రానిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హోమియోపతిలో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్స్. ఎందుకంటే హోమియోపతిలో అక్యూట్ మెడిసిన్స్ అని సపరేట్ ఉంటాయి. అక్యూట్ మెడిసిన్స్ అంటే సాధారణ వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు. అచ్చా! సపోజ్ ఏదైనా లూజ్ మోషన్స్ అయ్యాయి, అవును. విత్ ఇన్ 2 అవర్స్లో పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి ఈజ్ ద చాలా ఫాస్ట్ మెడిసిన్స్. ఓకే. మనకు వచ్చేసరికి మీ ప్రాబ్లం క్రానిక్ ఉందనుకోండి, సపోజ్ కీళ్ళ నొప్పులు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ ఏమవుతుంది, ఇమీడియట్గా తగ్గవు. ఎందుకంటే ఓకే. మన డిసీజ్ అనేది ఎంత స్లో ఉంటే హోమియోపతి మెడిసిన్ కూడా అదే స్పీడ్లో పనిచేస్తుంది. ఓకే. అంటే ఎర్లీ స్టేజ్‌లో గనుక ఎర్లీ స్టేజ్లో గుర్తుపడితే ఎర్లీగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అక్యూట్ని సప్రెస్ చేయడం వల్ల డెవలప్ అయినాయి. ఇప్పుడు ఓకే. సొసైటీలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి రోగమే, రోగం లేని మనిషి లేడు. నిజం సార్. అవును. ఎందుకు ఇట్లా వచ్చిందంటే కనుక మన మెడిసిన్స్ మినిమం వాడాల్సినటువంటి అల్లోపతి మెడిసిన్స్ మ్యాక్సిమం వాడుతున్నాం. అవును. నేను ఇప్పుడే చూశాను సార్. దాదాపు 35 మెడిసిన్స్ ఏదో నిషేధించింది ప్రభుత్వం. 20% మెడిసిన్స్ కనుక మనం వాడగలిగితే అల్లోపతిలో మన లైఫ్ స్పాన్ అనేది చాలా బాగా పెరుగుతుంది, క్రానిక్ డిసీజ్ని అవాయిడ్ చేయొచ్చు. 80% మెడిసిన్స్ ఏదైతే మనం వాడుతున్నామో అన్నెసెసరీ, అన్వాంటెడ్, ఇట్ ఈస్ అ హార్మింగ్ టు యువర్ బాడీ. మరి డాక్టర్లే ఇస్తున్నారు ఇట్ కదా ఈస్ సార్. లైక్ ఏ పెస్టిసైడ్స్. మనం పశువులకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్, హ్మ్. పంటలకు ఎట్లా వేస్తామో మెడిసిన్స్, అట్లా మన బాడీ పైన కూడా వేసుకుంటున్నాం. వా! 20%. ఈవెన్ కరోనా టైంలో దాదాపుగా 4 months పీరియడ్లో మెడిసిన్స్ ఏం లేకుండా బతికిన జనాలు చాలామంది బాగున్నారు. ఓహ్! అంటే మన ప్రాబ్లాన్ని మనం ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే కనుక అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో మనకు వచ్చే అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 7 days ఉంటుంది. ఓకే. ఓకే. దానికి టైం ఇవ్వాలి. రైట్. ఈరోజు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, రేపే తగ్గిపోవాలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో హ్మ్. మన బాడీని డ్యామేజ్ చేసుకోవడానికి మనం ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడతాం. రైట్. లైక్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, కరెక్ట్. విపరీతమైనటువంటి పెయిన్ అవును. కిల్లర్స్ కానివ్వండి, అవును. ఇవి వాడడం వల్ల మన బాడీకి ఆ డిసీజ్ని తట్టుకునేటువంటి ఛాన్స్ అనేది, ఆ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్‌ని అనేది, దెబ్బతీస్తున్నాం మనం. అది ఇమ్యూనిటీ అనేది ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ రోజు ఈ ప్రాబ్లంకి మెడిసిన్స్ వాడడం వల్ల ఇదే ప్రాబ్లం మళ్ళీ 1 month తర్వాత 2 months తర్వాత రిపీట్ అవుతుంది. సో ఇదే ప్రాబ్లం రిపీట్ అయ్యి క్రానిక్ ప్రాబ్లంగా మారుతుంది. ఈ రోజు సఫర్ అయ్యే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్ని బికాస్ ఆఫ్ అల్లోపతి మెడిసిన్ సపరేషన్ వల్ల వచ్చింది. సరే నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ అల్లోపతి కరెక్ట్. అవును. మెడిసిన్స్, అగెనిస్ట్ కాదు. ఆ. ఐఎమ్ నాట్ ఓవర్ అగెనిస్ట్. డోస్ ఆఫ్ అల్లోపతి. మినిమం ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ ఏం చేస్తాడు, వెయిట్ చేయమ్మా, హ్మ్. ఓ 2 రోజులు వెయిట్ చేయి, 3 రోజులు వెయిట్ చేయి, సింపుల్ పారాసిటమాల్ వేసుకో, 5 days వెయిట్ చేయి. 7 days కంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం సపరేట్ చేస్తామో నెక్స్ట్ టైం ఏంటి, ఒకసారి ఆల్రెడీ డిపెండ్ అయిపోయిన మెడిసిన్స్ పైన తర్వాత మళ్ళీ డిపెండ్ కావాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి చేసే మిస్టేక్ వలన ప్రతిసారి మనం డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు పంటలు కూడా అంతే కదండి. కరెక్ట్. ఇప్పుడు పంటకు మనకు చేస్తాం, మెడిసిన్స్ చేస్తాం, అవును. మందులు వేస్తాం. అవును. సో మందులు లేకపోతే పంట పండదు. మందులు వేయని పంటలు కొన్ని ఉంటాయి, వాటికి మందులే అవసరం లేదు. ఓకే. ఒక్కసారి అలవాటు చేశారనుకో మొత్తం సిస్టమ్ అంతా డీప్ అయిపోయి డిపెండ్ అయిపోతుంది. హ్మ్. సో అల్లోపతి మెడిసిన్స్ అట్లా అడిక్ట్ అయిపోయినాం మనం. సార్ ఇంకొక నెగిటివ్ ప్రశ్న అడుగుతాను సార్. లండన్లో ఒక కాలేజ్, హోమియోపతి కాలేజ్ గవర్నమెంట్ ఫండింగ్ ఆపేసిందంట.
మీరు కూడా వినే ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. అంటే ఎందుకు అంటే ఇది ఉట్టి చక్కెర గోళీలు తినడం తప్ప ఎందుకు పనికిరాని అంటే వైద్యం? ఇప్పుడు మ్యాక్సిమం ఆల్ గవర్నమెంట్స్ అంతా రూల్ చేసేది అల్లోపతి మెడికల్ బిజినెస్. ఓకే. గవర్నమెంట్ కూడా ఫండింగ్ సిస్టంలో కానివ్వండి, అవును. అవును. మేము అది ఆపేస్తాం ఇది ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు బ్యాకప్లో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎన్నో రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకే ఇంత పెద్ద పాలిటిక్స్ అన్నప్పుడు సో ఫండింగ్ ఆపేసేయండి, మేము దానికి చేయలేము అని ఒక చిన్న రూల్ తోటి వేరే వాళ్ళు చేస్తే ప్రెజర్ మీద చేయాల్సి వస్తుంది. ఓకే. ఇట్స్ నాట్ ఎథికల్. వెన్ హోమియోపతి అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఈవెన్ అల్లోపతి డాక్టర్లు కూడా అడాప్ట్ చేసుకోవాలా, తెలుసుకోవాలి. అల్లోపతి కనుక డెవలప్ కాకపోతే హోమియోపతికి ఛాన్సే లేదు. సిస్టమ్ బాగుంటుంది. హోమియోపతి లేకపోతేనా అల్లోపతి? అల్లోపతి లేకపోతే మీకు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు. ఓకే. మీకు అసలు హోమియోపతి వాడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఈ రోజు హోమియోపతి డెవలప్ కాని కారణం అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ వల్లే హోమియోపతి డెవలప్ అయింది. ఓకే. అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ తోటే హోమియోపతి డెవలప్ అయింది. కానీ అల్లోపతి మనకి ఇంకా 20% చేసుకుంటే మినిమం యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్, దేర్ ఇస్ నో కాంప్లికేషన్స్, హెల్త్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అందరికి. మీకు 100 years ఇప్పుడు ఏమైందంటే కనుక సఫరింగ్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు. అవును సార్. 60 years 70 years సఫరింగ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఓకే. సఫరింగ్ లైఫ్ అంటే కనుక మానసికంగా ఎంతో సఫర్ అవుతున్నారు, బట్ బతికున్నారు. అవును. సో అందరూ ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. హోమియోపతి విషయానికి వస్తే సో హోలిస్టిక్ మెడిసిన్ అంటారు దీన్ని. ఓకే. సో మనిషిని మైండ్ అండ్ బాడీ రెండింటిని ట్రీట్ చేస్తుంది. అవును. అందుకే హోమియోపతి సక్సెస్ అవుతుంది. అసలు ప్రైమరీ మెడికేషన్గా హోమియోపతి వాడుకుంటే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడుకుంటే అసలు మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేవి దగ్గరికి రావు. ఓకే. ఈరోజు 80% పీపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? గత 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం లేవే. ఓకే. మెడిసిన్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఈజీ అయిపోయినాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే ఈజీగా మనకు ఇంట్లోకి తెచ్చుకుంటున్నామో, డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో మన సిస్టమ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇండియన్ మెడికల్ సిస్టమ్ టోటల్గా కరెక్ట్. ఈరోజు సఫరింగ్ కావడానికి కారణం ఈవెన్ డాక్టర్స్కు, కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం మెడిసిన్స్ రాస్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ అసలు మనిషిని చూడకుండానే మెడిసిన్ రాస్తారు. అసలు మీరు జలుబు వచ్చిందన్నా కూడా జాయిన్ అవ్వమంటున్నారు, అంత దారుణంగా ఉంది. అంటే ఇవి యాక్చువల్గా ఈ హెల్త్ అనేది ఏంటిది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. యాక్చువల్గా కరెక్ట్. ప్రైవేట్ కంట్రోల్లో కాదు. ఏంటి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు, హెల్త్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. గవర్నమెంట్ చూసుకోవాలి అవన్నీ. మెడిసిన్స్ వాడాలా వద్దా, మెడిసిన్స్ ఏ డాక్టర్ ఏ మెడిసిన్స్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఇవన్నీ క్వశ్చనబిలిటీ లేదు. సో దానికోసం మన విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈరోజు డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఈవెన్ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క జబ్బు కూడా మన లోపల సిస్టమ్ వీక్ కావడం వల్ల డెవలప్ అయినాయే కానీ ఒరిజినల్గా వచ్చే జబ్బులు కాదు. ఓకే. మీకు రావాల్సిన జబ్బులు కాదు. ఓకే. మీరు కొని తెచ్చుకున్నారు. కరెక్ట్. ఓకే. మీరు మీ యొక్క హెల్త్ను డిస్టర్బ్ చేసుకొని సప్రెస్ చేసుకొని ఈరోజు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ లైఫ్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ మోర్ డేంజరస్. రేపు పొద్దున ఏమవుతాయి, ఇవన్నీ కంపల్సరీ క్యాన్సర్స్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ రేపు పొద్దున సైకాట్రిక్ వెళ్ళిపోతాయి. సైకాట్రిక్ క్యాన్సర్ అనేది ఫిజికల్గా బాడీని కంట్రోల్ చేయలేని సిస్టంలో డెవలప్ అయినటువంటి ఒక అన్కంట్రోలబుల్ సిస్టమ్. సైకాట్రీ ఏంది మెంటల్గా కంట్రోల్ చేయలేటువంటి అన్కంట్రోలబుల్ సిస్టమ్. ఈ రెండు ఎండింగ్స్. మనిషికి ఎండింగ్ జబ్బులు ఏంటి? రెండే, క్యాన్సర్స్ ఒకటి, సైకాట్రీ ఒకటి. సైకాట్రీ అంటే స్ట్రెస్ కానివ్వండి, తిక్కబట్టడం కానివ్వండి, కోపం పెంచుకోవడం కానివ్వండి, ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం కానీ. క్యాన్సర్స్ అంటే అన్కంట్రోలబుల్ సెల్యులర్ గ్రోత్. ఓకే. ఈ రెండు సఫరింగ్స్ ఎండింగ్ సఫరింగ్స్ అంటున్నా. అక్కడికి దారితీస్తున్నాయి ఇవన్నీ. ఇంకా ఘోరమైంది పరిస్థితి. ఇంకా 20-30 yearsలో అసలుకు మీకు అన్నింటికంటే ప్రయారిటీ హెల్త్ అవుతుంది. హెల్త్ సింపుల్గా తెచ్చుకోవచ్చు. ఏ మెడిసిన్ వాడకపోతే హెల్త్ ఉంటుంది మీకు. హెల్త్ ఈజ్ నాట్ ఏ కాస్ట్లీ, నేచర్ రూల్ అది. ఒక పక్షికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక జంతువుకి కానీ ఏ మెడిసిన్స్ వాడకుండా దాన్ని పెంచగలిగితే పర్ఫెక్ట్గా ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. మనం సఫరింగ్ తోటి, జబ్బులతోటి భయపడి ఇన్సెక్యూర్ అయిపోయి మందులు వాడి ఈవెన్ చాలామంది తల్లిదండ్రులు అసలు వాళ్ళ యాంగ్జైటీ తోటి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. మొన్న ఒక పేషెంట్తో మాట్లాడాను. మా ఆయనకి ఎంత చెప్పినా సరే చిన్న ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ వాడేస్తారు. ఈవెన్ చికెన్ పాక్స్ మా పెద్ద అబ్బాయికి వచ్చింది, చిన్న అబ్బాయికి చికెన్ పాక్స్ రాలేదు, బట్ వస్తుందని చెప్పేసి ముందే యాంటీబయాటిక్ 10 రోజులు వాడాడు. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, లోపల ఏంటి అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా అంత ఘోరమైన అవైలబిలిటీ మెడిసిన్స్ తోటి మనం ఈరోజు అంటే ఇవన్నీ కూడా రేపొద్దున
అంటే మీకు విలువ కట్టలేనిది ఆరోగ్యం. అంతే కదా సార్, అంతే కదా సార్. మీరు ఒక మీకు దేశానికి మానవ వనరులు, విలువైన మానవ వనరులు ఎంత దెబ్బతింటుంది హెల్త్ అనేది ఒక విలువ కట్టలేనిది. మరి హెల్త్ అనేది మనం బతకడం ఒకటే హెల్త్ కాదు, కాదు కదా. సఫరింగ్తో బతకడం అనేది ఉండకూడదు. ఇప్పుడు సఫరింగ్తో బతుకుతాను. సార్ ఇంకొకటి సార్, ఇది హోమియోపతి అనేది ఓన్లీ ఎమోషన్స్ మీద ఆధారపడే అది. ఉట్టి చక్కెర గోళ్ళు అనేది నాకు బాగా స్ట్రైక్ అవుతుంది. అంటే నిజంగా ఇంత దారుణం అంటే మెడిసిన్ ఉండదా ఏంటి ఇంత జనరల్గా హోమియోపతి అంటే ఏంటంటే సో తెల్లటి పిల్స్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. దాంట్లో మనం ఏ మెడిసిన్ అయితే వేస్తామో డ్రాప్స్ ఉంటామో అది మెడిసిన్ తయారవుతుంది. కామన్ ఇవన్నీ సున్నికి ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ అట్లా కనిపిస్తాయి. బట్ వేసేటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 2000 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ కూడా జబ్బును బట్టి ఉండవు, మనిషిని బట్టి ఉంటాయి. మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్. అంటే తలకాయ కంటే మైండ్ ఈజ్ అ కీ. మైండ్ బాడీ డిసీజ్ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ హోలిస్టిక్ మెడిసిన్ అనేది సెలెక్షన్ ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ సిస్టమ్. ఈవెన్ అలోపతి డాక్టర్లకు చాలామందికి తెలియదు, కానీ హోమియోపతి గురించి స్టడీ చేస్తే అసలు బ్యూటిఫుల్ సైన్స్. చాలామంది బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఈవెన్ మంచి మంచి కార్డియాలజిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు హోమియోపతి ప్రాక్టీస్ వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. అలోపతి డాక్టర్లు, సర్జన్స్ సో దాంట్లో నాలెడ్జ్ సంపాదించి వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ హోమియోపతి తోటి బెటర్మెంట్ సంపాదించి వాళ్ళు హోమియోపతి యొక్క మెడిసిన్స్ వాడుతున్నారు ప్రాక్టీస్లో పేషెంట్స్కి. అంత వండర్ఫుల్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ హార్మింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ సిస్టమ్. హోమియోపతి అనేది ఏ సిస్టమ్కు అగెనిస్ట్ కాదు. మిమ్మల్ని బెటర్ చేసి, మీకు సపోర్ట్ చేసి, మీ హెల్త్ను ఇంప్రూవ్ చేసే సిస్టమే కానీ ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ యువర్ లైక్ యాంటీబయాటిక్. నేను చూశాను సార్, రామోజీరావు గారిని చూశాను. ఆయన 90 years పైన బతికారు. ఆయన ఉన్నాడు హోమియోపతి తప్ప ఇంకొకటి బతుకునేవాడు. సోహన్ సింగ్ గారు కూడా 95 years దాకా బతికారు. వీళ్ళందరినీ చూశాను. అసలు మీరు ఇందాక అన్నారు మీరు 15 years రామోజీరావు దగ్గర పనిచేశాను, ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేశానని. సో ఈరోజు అని చెప్తున్నా కదా, రామోజీరావు గారు వల్ల హోమియోపతి సిస్టమ్ బాగా అంటే చెప్తున్నా కదా, మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి అంత గొప్ప వ్యక్తులు కూడా దీన్ని సపోర్ట్ చేసి దీన్ని వాడి, అసలు ఆయన కూడా ప్రతి చిన్నదానికి వాడేవాడు. ఆయన జీవితంలో మీరెందుకు వాడరు, మిగతా వాళ్ళు ఎందుకు వాడరు? అదే ఈ చిన్న అపోహలు హోమియోపతి అంటే అసలు ఏం పనిచేస్తుందేమో. వండర్ఫుల్ సిస్టమ్. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఈ రోజు నా సంతోషానికి, నా లైఫ్కి మొత్తం ఏదంటే కనుక హోమియోపతి యొక్క గొప్పతనమే కారణం. నేను కాదు గొప్పని. కానీ మీకు ఒక కాంప్లిమెంట్ ఇస్తాను సార్. నేను ఒక 2 years ముందు మిమ్మల్ని కలిశాను. అప్పటికంటే ఉన్నారు సీరియస్గా. నేను చూడాలి అనుకున్నా. సరేనా అదొక చిన్న డౌట్. ఇక్కడ ఏమైందంటే ఎందుకున్నామంటే చాలామంది డైట్ ఫిట్నెస్ ఫాలో అవుతారు. ఓకే, నేను సింపుల్గా దానికి హోమియోపతి యాడ్ చేశాను. ఓకే, చిన్న ప్రాబ్లంకి చిన్న చిన్న విషయాలకు హోమియోపతి వాడతాను, డైట్ మెయింటైన్ చేస్తాను, ఫిట్నెస్ ఫాలో అవుతాను. ఓకే, ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఫాలో అయితే, అంటే డైట్ అండ్ ఫిట్నెస్ ఫాలో అయితే నీ హెల్త్ డిస్టర్బ్ చేసుకొని ఎంత ఫాలో అయినా వర్కౌట్ కాదు మీకు. ఓకే, ఓకే. ఫస్ట్ ప్రయారిటీ మీ సిస్టమ్ బాగుండాలి, తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ యొక్క డైట్, థర్డ్ ప్రయారిటీ ఫిట్నెస్. ఓకే, అంటే మీ సిస్టమ్ వల్ల, మీ హోమియోపతి సిస్టమ్ వల్ల ఫస్ట్ మీరు కరెక్షన్లోకి వెళ్ళిపోతారు, బెటర్ సైడ్కి వెళ్ళిపోతారు. దెన్ డైట్ సపోర్ట్ వల్ల ఇంకా బాగా అవుతారు, ఫిట్నెస్ వల్ల పర్ఫెక్ట్ ఉంటారు. సింపుల్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ హోమియోపతి పక్కన పెట్టి అలోపతి పెడతారు. అలోపతి డైట్ విపరీతంగా తింటారు, దీనివల్ల క్రేవింగ్స్ ఎక్కువైతాయి. ఓకే, గట్ ఇష్యూస్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువైతాయి. ఓకే, దెన్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారు, ఫిట్నెస్ మెయింటైన్ చేయలేరు. ఇంకా ఏదో మేనేజ్ చేస్తుంటారు, హ్యాపీ లైఫ్ మేనేజ్ చేస్తుంటారు, మంచి లైఫ్ మేనేజ్ చేస్తుంటారు, కానీ బట్ హెల్తీ లైఫ్ ఒరిజినల్ సిస్టమ్ ఆర్గానిక్ లైఫ్ అంటారు. ఆర్గానిక్ లైఫ్ అంటారు దాన్ని. ఆర్గానిక్ లైఫ్ అంటే ఏంటి? కొత్తగా విన్నాను. ఆర్గానిక్ లైఫ్. మెడిసిన్స్ లేకుండా మీరు బతకడం. ఓకే, మెడిసిన్స్ తో సంబంధం లేకుండా మీరు జీవించడం. ఓకే, మెడిసిన్స్ వాసన చూడకుండా మీరు లైఫ్, దట్ ఈస్ ఆర్గానిక్ లైఫ్. ఓకే, ఆర్గానిక్ కోడి తినడం కాదు ఆర్గానిక్ లైఫ్ అంటే. ఆర్గానిక్ ఎగ్ తింటే ఆర్గానిక్ లైఫ్ రాదు. రైట్. మొత్తం మొన్న ఎవరో చెప్తుండ్రి, అసలు దాదాపుగా రోజు 20 రకాల మెడిసిన్స్ తీసుకుంటారు పేషెంట్లు. ఫుడ్ కంటే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. చూడండి మన దౌర్భాగ్య పరిస్థితి అది. ఈరోజు మన సమాజం ఎటుపోతుంది అనేటోడు ఎవరు అసలు డీప్ అనాలిసిస్ రీసెర్చ్ లేదు. దీనికంతా కూడా డాక్టర్లు అనేది కొద్దిగా మేలుకుంటే మినిమం ప్రిస్క్రిప్షన్స్ కమర్షియల్ సైడ్ నుంచి తగ్గించుకొని ఒక 10% తగ్గించుకున్నా ఖచ్చితంగా మీకు బాగుపడుతుంది. మీకు అసలు చెప్తున్నా కదా,
మన సొసైటీలో 20% మెడిసిన్స్ తోటి అవును. మనం వండర్ఫుల్ లైఫ్ను ఫ్యూచర్ ఎంజాయ్ లైఫ్ చేయొచ్చు. రైట్ సార్. మనం దాన్ని ఏం చేస్తాం, 80% మెడిసిన్స్ చేసాం. సూపర్. ఇక్కడే చిన్న లాజిక్ ఇదంతా. నేను దాన్ని పక్కన పెట్టేసి చెప్తున్నా కదా, ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే పేషెంట్ అనేవాడు ఉండడు. ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే క్రానిక్ జబ్బులు ఉండవు. క్రానిక్ జబ్బులు లేకపోతే హోమియోపతి అవసరం రానే రాదు. హోమియోపతి ఎందుకు డెవలప్ అవుతుంది? మీరు ఇచ్చే కాంప్లికేషన్స్ వల్ల డెవలప్ అవుతుంది. మీరు జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హోమియోపతికి, అల్లోపతి నుంచి జనరేట్ అవుతున్నాయి. ఆ జనరేషనే బంద్ చేస్తే బెటర్ కదా. ఎంతమంది చూడగలరు హోమియోపతి డాక్టర్లు? ఎంతమంది పేషెంట్లు అని చెప్పు. ఒక్కొక్క డాక్టర్ 2 గంటలు చూస్తాడు ఒక పేషెంట్. మళ్ళీ ఎంతమంది చూడగలరు? ముందు జనరేషన్ ఆపేసేయాలి. అవును. ప్రొడక్షన్ ఆపేసేయాలి. ఓకే. ఆ పుట్టుకనే ఆపేసేయాలి. అప్పుడు మీకు ఏమైందంటే కనుక ముందు సమాజంలో కేసెస్ తగ్గుతాయి. కరెక్ట్. అసలు ఛాలెంజింగ్ మీరే ఎవరైతే నా షో వింటున్నారో చూడండి, ఛాలెంజింగ్గా ఒక్క 6 months 1 year నో మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి, 0 మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి. ఓకే. చిన్న ప్రాబ్లం అయితే సరే, సఫరింగ్ అయినా సరే ఇంట్లో కూర్చోండి, లేదంటే సింపుల్ పారాసిటమాల్ వేసుకోండి. ఏం అవసరం లేదు, హోమియోపతి కూడా అవసరం లేదు. అప్పుడే కొంచెం కరెక్షన్ అవుతుంటుంది బాడీ. మనం ప్రతి దానికి మెడిసిన్స్ వాడడం వల్ల మనం ఈవెన్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని, మీరు పాత డ్యామేజెస్ అన్ని రేపొద్దున ఫ్యూచర్లో వస్తాయి. అత్యంత విలువైన సలహా సార్ ఇది. ఈరోజు పీరియడ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే, ఈ రోజు సఫరింగ్ అవుతున్నాము అంటే ఎందుకు హోమియోపతి పోతున్నారు? ఏ దిక్కు లేక హోమియోపతికి ఒకసారి వస్తున్నారు. అన్ని సిస్టమ్ ట్రై చేసి ఏది వర్కౌట్ కాకపోతే హోమియోపతికి వస్తున్నారు. అదే ముందు వచ్చింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. నేను హోమియోపతికి ఫేవర్ అనేది కాదు. నేను ఏదో హోమియోపతి చదివినాను అంటే, ఒక వండర్ఫుల్ సిస్టమ్, సైంటిఫిక్ సిస్టాన్ని ప్రథమ చికిత్సగా మనం ఎంచుకుంటే క్రానిక్ జబ్బులు రానేరావు. ఎప్పుడు వాడాలి అల్లోపతి? ఎమర్జెన్సీలో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో, సర్జరీస్ కూడా దీనివల్ల వస్తాయి కాంప్లికేషన్స్. సర్జరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఎలిమెంట్స్. ఈరోజు సర్జరీ ఎందుకు వస్తుంది మీకు? ఈరోజు ఒక ట్యూమర్ తయారైందంటే దాని వెనకాల ఎంతో హిస్టరీ ఉంటే ట్యూమర్ తయారైంది. అంత ఈజీ కాదు. సర్జరీ అనేది ఒక ఎండింగ్ స్టేజ్ అంటారు. ఆ ఎండింగ్ స్టేజ్ రావడానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచే కదా. ఆ స్టార్టింగ్నే మనం కంట్రోల్ చేయాలి. చెప్పేది అట్లా చాలామంది అంటే తెలుసుకోగలిగితే, మనం వాడగలిగితే, 0 మెడికేషన్ సిస్టమ్ ఫాలో కాగలిగితే, ఇట్ ఈజ్ మన సొసైటీని, ఫ్యూచర్ జనరేషన్ని కూడా కాపాడుకుంటాం. సూపర్ సార్. మీరు మరి అలోపతి చదవకుండా దీని వైపు ఎందుకు వచ్చారు సార్? హోమియోపతి వైపు పొరపాటున వచ్చారు. మామూలుగా డాక్టర్ కావాలనుకోగానే ఎంబీబీఎస్ చదివేస్తారు కదా. అంటే మా ఫాదర్ నేను బాగా చదవను అని చెప్పేసి దాదాపుగా 10th class వరకు 10 schools మార్చాడు. అచ్చా. అంటే స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు, ఆ స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు అన్నాడు. కానీ లాస్ట్ 10th class వచ్చరికి స్కూల్ కాదు, వీడే బాగాలేదు. అన్నీ తెలిసి అది ఇంకో విధంగా ఏదో. ఆ తర్వాత సరే ఒక డాక్టర్ చేద్దాం అవన్నీ అని చెప్పేసి, అలోపతి డాక్టర్ అంత మనం ఎంత చదువు రాదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్నమాట. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఎప్పుడెప్పుడు అసలు క్లాసులో మేము చేతులు రాసి దెబ్బలు తింటుంటే అమ్మాయిలతోటి కానీ టీచర్లతోటి కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మాకు అసలు ఒక లాస్ట్ కూర్చునేవాడిని. లాస్ట్ అంటే క్లాస్లో, ఎందుకంటే అప్పుడున్న లైఫ్లో బాగుపడే వాళ్ళందరూ లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. అసలు నాకు పొరపాటున 10th class పాస్ అయ్యంత నేను 5 మార్కులు గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. గవర్నమెంట్ గ్రేస్ మార్కులు ఇస్తారు. 35 రాకుండా 30 వచ్చాయి అనుకో. అన్ని దాంట్లో ఒక దాంట్లో 35 రాకుండా 30 వచ్చాయి. సో గ్రేస్ మార్కులు ఒక 5 యాడ్ అవుతాయి. దాంతో పాస్. అంటే సరే చెప్తున్నా పాతది. సో ఇట్లా చదివి మా ఫాదర్ మా అవన్నీ హోమియోపతి డాక్టర్ని చేయాలని చెప్పేసి ఒక చిన్న నిర్ణయంతో, మా ఫాదర్ యొక్క ఆలోచనతో ఏదో సింపుల్ డాక్టర్గా బతుకుతాడు అనుకున్నాడు. కానీ ఈరోజు సమాజానికి ఇంత పెద్ద డాక్టర్ అవుతున్నాడు అంటే ఒక సిస్టమ్, మంచి సిస్టమ్. నేను ఏమైందంటే ఒక మంచి సిస్టమ్, ఒక వండర్ఫుల్ సిస్టమ్ హోమియోపతి అనేది. చాలామంది అలోపతి డాక్టర్లు దీని గురించి ఒక 6 months 1 year కోర్స్ లాగా నేర్చుకొని చేయగలిగితే, సో ఇప్పుడు అల్టిమేట్గా పేషెంట్ బెటర్ కావాలి. కానీ ఏ సిస్టమ్ అయితే ఉంది? ఇక్కడ సిస్టమ్ అనేది మనకు అదే కాదు. వీళ్ళు ఏ సిస్టమ్ అయినా పేషెంట్ బెటర్ చేసే సిస్టమ్ కావాలి. అన్ని సిస్టమ్ తెలుసుకుంటే తన సిస్టమ్ గురించి తనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు చాలా మంది అలోపతి డాక్టర్లు హోమియోపతి తక్కువ చూడడము, హోమియోపతి అంటే చీప్, మాకు తెలియదు అంటారు. కానీ ముందు తెలుసుకుంటే కదా. దాన్ని అంతా తెలుసుకొని దెన్ బాగాలేదంటే వేరే విషయం. ముందే డిక్లేర్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోవడం వల్ల కంపారిజన్ వస్తుంది. వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అని. సార్ ఇంకొకటి, ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య ఆటిజం. అవును. దానికి అసలు అల్లోపతులు చికిత్సే లేదు నిజం చెప్పాలంటే.
అలాంటిది మీరు మాత్రం ఎడాపెడా నయం చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు మ్యాజిక్? అంటే ఇక్కడ ఏం లేదు యాక్చువల్‌గా కనుక న్యూరలాజికల్ డిజార్డర్ అది. ఓకే. ఆల్ అసలు అలోపతిలో ఏ క్రానిక్ ప్రాబ్లమ్స్‌కి సప్రెస్ చేయడం తప్ప ట్రీట్ చేసేది సప్రెషన్ వల్ల కొంచెం కంట్రోల్ అయితే గానీ ట్రీట్ ఓకే. కాదు. ఓకే. ఈవెన్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సో హోమియోపతిలో మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. సో కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. సో ఆటిజం కానీ, ఏడీహెచ్డీ కానీ, హైపర్ యాక్టివ్ కానీ హ్మ్. హ్మ్. వన్ ఆఫ్ ద అంటే కనుక హోమియోపతిలో ఒక వండర్ఫుల్ సక్సెస్ రేట్ ఉంది. అవునా బాగా సార్? చేసుకోవచ్చు. అవునా సార్? కొన్ని ఎందుకంటే చాలా నేను చూస్తున్నాను చాలా రీసెర్చ్ సెంటర్స్‌లలో. ద్వారా నేను నా క్లినికల్ రీసెర్చ్ ద్వారా ఓకే. చాలా దాన్ని ఫైండ్ అవుట్ చేయడము, ఈజీగా ట్రీట్ చేసుకోవడము. ఓకే. సో రిజల్ట్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా అంటే కనుక నేను ఈరోజు ఎవరు చేయలేనటువంటి ప్రాబ్లమ్‌ని ఎవరు దాన్ని హోప్‌లెస్ ఉన్న కండిషన్‌ని ఈవెన్ వాళ్ళ కండిషన్స్ ఎక్కడ ట్రీట్మెంట్ లేని వాటిని మనం ట్రీట్ చేస్తున్నాం అంటే వావ్! ఇట్ ఈస్ అ గ్రేట్‌నెస్ ఆఫ్ హోమియోపతి సిస్టమ్. దాంట్లో ఇంకా బెటర్ జరగాలి. అంతకంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఫాలో కావాలి. ఓకే. ఎట్లా సార్? అంటే ఇది గర్భస్థ శిశువు నుంచే వస్తుంది కదా! అదే ఇక్కడ ప్రివెన్షన్ ఇక్కడ ఎట్లా? ఇక్కడ కరెక్ట్ మీరు అదే పాయింట్‌కి వచ్చారు. సార్. ఈ రోజు ప్రెగ్నెన్సీలో వాడేటువంటి డిఫికల్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటిజంకి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో షుగర్. డయాబెటీస్ కానివ్వండి, యెస్. అవును. ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో అనీమిక్ ప్రాబ్లం కానివ్వండి, ఓకే. ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో సో ఏదో ఒక హెల్త్ ఇష్యూ వామిటింగ్స్ విపరీతమైనటువంటి వామిటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవెన్ తండ్రి యొక్క ఆరోగ్య స్థితి కూడా ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ అవుతుంది. అవునా సార్? ఓ మై గాడ్! మనం ఇప్పుడు ఏమవుతుందంటే కనుక స్పెమ్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ మన కోడ్ అంతా దాంట్లో ఉంటుంది. మనకు కంప్యూటర్కి చిప్ ఎట్లుంటుంది, అచ్చచ్చ! ఓకే. అవన్నీ చిప్స్. మన 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 స్పెమ్లోనే మన యొక్క సీక్రెట్ కోడ్ అంతా అక్కడే ఉంటుంది. ఓకే. ఈ స్పెమ్ నుంచే ఓవులేషన్ జరుగుతుంది. ఓవులేషన్ నుంచే ఒక సెల్ ఏర్పడుతుంది. ఒక సెల్ నుంచే మనం బాడీ తయారవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దాంట్లో మొత్తం కోడింగ్ ఉంటుంది. ఓకే. జెనెటిక్ కోడ్ అంతా దాంట్లో ఉంటుంది. మన మూమెంట్స్ని బట్టి మన హెల్త్ని బట్టి స్పెమ్ క్వాలిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. మనం వాడే మెడిసిన్స్ బట్టి అచ్చచ్చచ్చ! ఓకే. స్పెమ్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. సార్. ఆ స్పెమ్ క్వాలిటీ డిస్టర్బ్ కావడం వల్ల ఓవులేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ కావడం వల్ల ఆటిజం, ఏడీహెచ్డీ, హైపర్ యాక్టివ్ లాంటి న్యూరలాజికల్ డిజార్డర్లు వస్తున్నాయి. ఓకే. సో అక్కడ రూట్ కాజ్కి వెళ్ళి మనం ట్రీట్ చేయడం వల్ల అచ్చా! సక్సెస్ఫుల్ కేసెస్ బాగా. అంటే గర్భిణీ స్త్రీలు కూడా హోమియోపతి వాడొచ్చా సార్? హోమియోపతి ఈజ్ బెటర్ ఫర్ లైఫ్ అంతే. అచ్చా! ఇట్ ఈస్ న్యాచురల్. ఓకే. హోమియోపతి అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ యువర్. అసలు హోమియోపతి జబ్బుల పైన పనిచేయదు. ఓకే. చాలామంది అంటారు హోమియోపతి డిసీజ్ పైన ఎక్కువ పనిచేస్తుంది. బట్ ఇట్ ఈస్ మీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే సిస్టమ్. ఓకే. 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 ఒక మనిషికి స్కిన్ ప్రాబ్లం రావాలన్నా ఎందుకు వచ్చింది స్కిన్ ప్రాబ్లం, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు 10 మందికి స్కిన్ ప్రాబ్లం రాదు, కొందరికే వస్తుంది. ఓకే. సో కాన్స్టిట్యూషన్ బట్టి హోమియోపతి డ్రగ్ సెలెక్షన్ అవుతుంటుంది, దాన్ని బట్టి ట్రీట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సార్ ఇంకొకటి లైంగిక సమస్యలకు ఉందా సార్ హోమియోపతిలో ఎక్కువ పరిష్కారం? ఉన్నాయి కదా ఇప్పుడు లైంగిక సమస్యలు. యాక్చువల్గా సెక్సువల్ అదే ప్రాబ్లమ్స్ కదా, అదే ఉన్నాయి. కదా ఎందుకు సార్. ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అవర్ ప్రీవియస్ హెల్త్. అవును. ఈరోజు సెక్సువల్ అనేది సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. నేచర్ తన యొక్క సంతతిని పెంచుకోనికి, జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసేటువంటి వండర్ఫుల్ సిస్టమ్. దాన్ని మనం తీసుకొని పోయి డిస్టర్బ్ చేయడము, ఎక్కువ క్రేవింగ్ చేయడము, లేదంటే ఏం లేకుండా పోవడము, అవును. అన్కంట్రోలబుల్ ఇంబ్యాలెన్స్ కండిషన్లోకి తీసుకెళ్తున్నాం. ఓకే. సెక్సువల్ కండిషన్స్కి ఈవెన్ స్పెమ్ ఎజాకులేషన్ కానివ్వండి, Yes, yes. అదే లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ గాని. ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అవును. కానివ్వండి, అవును. ఇవన్నీ కూడా బ్యాక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ అవుతాయి. ఓకే. సెక్స్ ఈజ్ ద ఎండింగ్ అల్టిమేట్ దిస్ వన్ సిస్టమ్. ఎస్ సార్. సెక్స్ బాగున్నప్పుడే మీ హెల్త్ బాగుంటుంది. సార్ ఇప్పుడు విడాకులకు కానీ సమాజంలో ఈ అన్రెస్ట్ అంతటి కారణం అదే అవుతుంది. సెక్స్ విడాకులకి సెక్స్ కారణం కాకపోవచ్చు, ఉమ్. ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ కారణం అవుతాయి విడాకులకి. ఓకే. ఎందుకంటే అన్ని విషయాలు మనకు ముందే తెలుస్తున్నాయి సొసైటీలో. అవును. మీరు మా ఇంటికి వచ్చేటప్పటికే మీరు ఏం తింటారనే విషయం బయట తెలుస్తుంది. ఓకే. అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్. అంతే సోషల్ మీడియా ద్వారా చూస్తే అయిపోతుంది. ఏదో ఒకటి మీ వాట్సాప్ స్టేటస్లను అవును. నేను అది తింటున్నా, ఇది తింటున్నా, అటు చేస్తున్నా, ఇటు చేస్తున్నా, మరో ఎక్స్పోజ్ అయ్యేసరికి అవును. ఇంకా మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నా కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది, మిమ్మల్ని డీల్ చేయగలరు ఈజీగా. ఈజీగా. అచ్చచ్చ. ఓకే. ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకప్పుడు పెళ్ళి జరగాలంటేనక అసలు హస్బెండ్ ఎట్లా ఉంటాడు, ఏంటి లైఫ్ ఏంటి అనేటువంటి ఒక ఎంతూజియాజం, ఒక అవును. ఊహాలోకంలో ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు ఏముంది, మొత్తం అసలు పెళ్లి కంటే ముందే సెక్స్, మొత్తం ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది అందరికి. పెళ్లి కంటే ముందే మొత్తం అవును. సో ఇక్కడ ఏమైందంటే ఓవర్ ఎక్స్పోజ్ కావడం వల్ల ఈగో ప్రాబ్లమ్, ఇండివిజువలైజేషన్ రావడం వల్ల నేను చూస్తాను కదా చాలామంది తెలిసిన వాళ్ళు మంచి మంచి
వండర్ఫుల్గా కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి పెళ్లి చేసి చేస్తారు. అవును. విత్ ఇన్ 6 monthsలోనే ఎంత బాధాకరం తల్లిదండ్రులకి. అదే. ఇక్కడ ఏమైందంటే కనుక ఈగో ప్రాబ్లమ్స్, అంటే ఇండివిజువల్ కాదు సార్, కరెక్ట్‌గా చెప్పండి నాకు. ఇగో ప్రాబ్లమ్స్ అంటే మా సామాన్యులకు అర్థం కాదు ఈ భాష. ఈగో అంటే కాదు సార్, ఇప్పుడు సామర్థ్యం లేదు అనేది ఆమె ఫీల్ అవుతదా? లేదంటే ఆమె సహకరించట్లేదని ఇతను ఫీల్ అవుతాడా? అంటే ఇతనికి ఇక్కడ inferiority సెక్స్ complex అనేది ఒక వస్తుందా? ఇంట్రెస్ట్తో వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇంట్రెస్ట్ లేకపోతే మీకు సామర్థ్యం ఉన్నా రాదు బయటికి. ఓకే. ఇంట్రెస్ట్ అంటే ఫోకస్ ఆ. ప్లస్ సో దానికి భాగస్వామి మీద కొంత అట్రాక్షన్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మన బాడీలో ఈ గట్ ఇష్యూస్ వల్ల చాలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఓకే. మనం విపరీతంగా తింటున్నామే కానీ అది బాడీకి ఓడంలే. దానివల్ల సెక్సువల్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే. గట్ ఇష్యూస్ ఆర్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్సువల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో హోమియోపతిలో త్రూ గట్ ద్వారా సెక్సువల్ ప్రాబ్లమ్ని వండర్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. అవునా సార్? అసలు వండర్ఫుల్. సార్ డాక్టర్ కేర్ బ్రాంచెస్లో ఆ. మెయిల్ డాక్టర్స్ ఉన్నారు సపరేట్గా సెక్సువల్ అవునా? ఇష్యూస్కి. ఓకే. సో ఈ గట్ ఇష్యూస్ ట్రీట్ చేసుకుంటూ ఓకే. గట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ సెక్సువల్ ఇష్యూస్. అచ్చా. ఓకే. అట్లా ట్రీట్ చేసుకోవచ్చు, బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రూట్ కాజ్ ఊరికే సెక్స్కి మెడిసిన్ వాడడం కాదు ఇక్కడ కావాల్సింది, రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ డెఫిషియన్సీస్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. రైట్ సార్, మీరు అన్నది ఒప్పుకుంటాను, నేను వాడతాను, కానీ నాకు అర్జెంట్ అవసరం ఉంది. అర్జెంట్ అన్నప్పుడు దానికి అంటే ఇప్పుడు మెడికల్ షాప్ పోగానే వయాగ్రా దొరుకుతుంది, అవన్నీ అట్లా టెంపరీ మనకి ఏమన్నా దొరుకుతుందా? ఉండదు అట్లా ఉండదు. ఎందుకంటే మనం హోమియోపతి అనేది యా. ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటూ రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ పనిచేసే మెడిసినే కానీ రైట్. ఇన్స్టెంట్గా కాదు. కరెక్ట్. అదే అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండవు అసలు, ఛాన్సే లేదు అసలు. అవన్నీ రాంగ్ రూట్స్ అంటారు అవన్నీ. అవునా? అసలు రాంగ్ రూట్స్. మీకు అసలు ఆ రాంగ్ రూట్కి వెళ్తే ఏమైందంటే రేపు పొద్దున కార్డియాక్ ప్రాబ్లమ్స్ లేకపోతే కాంప్లికేషన్స్. అవునా? ఒక అతను ఉన్నాడు, ఒక పెద్ద ఆయన, అసలు ఏదో టూర్కి వెళ్ళిపోయాడు ఎక్కడికో, అసలు డైరెక్ట్గా సెక్సువల్గానే చేస్తూ ఎగర వేసుకొని చనిపోయాడు. అయ్యా. స్పాట్ డెడ్, హార్ట్ అటాక్. ఆ. ఎక్కడో టూర్ వెళ్ళి మళ్ళీ వాడిని అతన్ని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చి కంట్రీకి తీసుకొని వచ్చి అందరూ చూసి. సో ఎంత చెప్పండి, ఇవన్నీ ఏమైందంటే కనుక ఆ మెడిసిన్స్ వాడే కొద్దీ ఏదో ఒక రోజు మనం దానికి పే చేసుకోవాల్సిందే. ఓకే. ఈరోజు ఆనందం కాదు. సెక్స్ అనేది మీ హెల్త్ బాగుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. హెల్త్ కండిషన్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెక్సువల్ ప్రాబ్లం. సరే. కొందరికి విపరీతంగా ఉంటుంది సెక్స్, అవును. విపరీతం అన్కంట్రోలబుల్, దట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఓకే. అది కూడా అంటే ఇంబ్యాలెన్స్ హార్మోన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. ఓకే. ఐదర్ రివర్స్ ఆర్ అవును. మోర్. కొందరు గంట సేపు చేస్తారు, అరగంట, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి బీభత్సాలు. అవును. అంతే కానీ అవన్నీ కూడా అది వేరే టాపిక్ మనం. ఓకే. అంటే ఏం లేదు సార్, హోమియోలో ఇది అత్యంత కీలకమైన టాపిక్ కాబట్టి హోమియోలో కూడా ఉంది అంటే మాకు కొంచెం హోమియోపతిలో ఉంది. తృప్తి. త్రూ Yeah. మనం రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటూ ఓకే. సెక్సువల్ ప్రాబ్లమ్, నేను ఫీమేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేసుకుంటాం. అవునా సార్? కొందరికి ఎవర్షన్ టు హస్బెండ్, ఎగ్జాక్ట్లీ. ఎవర్షన్ టు సెక్స్ Exactly. అనేది ఫీమేల్ చూస్తున్నాం కదా. యాజ్ ఎ డాక్టర్గా మనం అంటే చాలా మంది అనుకుంటారు సెక్స్ గురించి ఏంది మాట్లాడతానని. It is a system. ఎగ్జాక్ట్లీ సార్. అవును. సెక్స్ అనేది నేచర్ సిస్టమ్. అవును. నేచర్ తన సంతతిని, జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసుకునే సిస్టమ్ అది. ఓకే. దాన్ని అంటే అల్టిమేట్ రైట్. నిద్ర బాగుండి, సెక్స్ బాగుండి, మీకు మోషన్ బాగుందంటే మీ హెల్త్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే. సూపర్. మూడే, నిద్ర బాగుండాలి, మోషన్ బాగుండాలి. ఎందుకంటే మోషన్ సరిగా లేకపోయినా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అవును. నిద్ర సరిగా లేకపోయినా నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును. సెక్స్ బాగుంటే మీరు వండర్ఫుల్గా ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అనుకోండి. ఓకే. చెప్తున్నా, కరెక్ట్. ఇవి బాగుండాలి అంటే కనుక మనం మెడిసిన్స్ చేసుకుంటే జరగదు ఇది. ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే 5 years పడుతుంది. ఈరోజు మీ హెల్త్ను సెట్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడో ఆలోచించాలి, ఈరోజు కాదు. ఓకే. ముందు నుంచి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలా. ఈరోజు హెల్త్ రమ్మంటే ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు వస్తుంది? అవును. కరెక్ట్. మీరు డ్యామేజ్ చేసుకున్న సిస్టమ్ అంతా కరెక్షన్ కానికి, సో కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. కరెక్షన్, డైట్, ఫిట్నెస్ ద్వారా కొంచెం కరెక్షన్ అవుతుంది కానీ మొత్తం రిపేర్ కాదు. ఇక్కడ మొత్తం రిపేర్ కావడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్. రైట్ సార్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను, కానీ నాకు మీరు ఒక్క హామీ ఇవ్వాలి. అందరూ ఏమనుకుంటారంటే హోమియోపతి స్లో అనుకుంటారు కదా. అవును. ఇది ఎంత ఫాస్ట్ అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో. చాలా ఈవెన్ నేను చూస్తా కదా, నేను 2 hours హోమియోపతి మెడిసిన్స్ పనిచేసే రోజులు ఉంటాయి. నేను ఇచ్చిన కేసెస్లో నేను చూస్తాను. నేనేం అబద్ధం చెప్పడం లేదు. నేను అంత అవసరం నాకు సిస్టమ్ గురించి ఏం లేదు. నాకు చెప్తాను కదా, సార్ మీరు మెడిసిన్ ఇచ్చారు 2 hours. ఈవెన్ కొందరు పేషెంట్లకి సో నా దగ్గరికి వస్తారు కదా, విపరీతమైనటువంటి చిరాకు, విపరీతమైనటువంటి యాంగర్ ఉంటుంది. మెడిసిన్ ఇచ్చి ఒక అర్ధగంట కూర్చోమని చెప్పి అర్ధగంటలో పని చేస్తుంది. మళ్ళీ హోమియోపతి ఎక్కడ స్లో అండి? ఓకే. ఓకే. హోమియోపతి స్లో కాదు. ప్రాబ్లం ఫాస్ట్ ఉంటే హోమియోపతి ఫాస్ట్ ఉంటుంది, ప్రాబ్లం స్లో ఉంటే హోమియోపతి స్లో ఉంటుంది. ఓకే. ఓకే. సిస్టమ్ ఇప్పుడు స్లో కాదు.
మీరు స్లోగా వచ్చి, మీరు లేట్గా వచ్చి, మీరు అన్నీ చెడగొట్టుకొని ఈ రోజు అర్జెంట్గా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. కరెక్ట్. జనరల్ ఇది అవును. నేను ఇది మీరు నాకు అర్థమైంది మీరు సార్. ముందు నుంచి రాగలిగితే, మీరు ఎర్లీగా రాగలిగితే, మీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మా డాక్టర్లు ఎర్లీ థైరాయిడ్ అంటే కనుక బార్డర్ లైన్ థైరాయిడ్ కనుక వచ్చింది అనుకోండి, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే థైరాయిడ్ ప్రాబ్లమ్ని 4-5 సంవత్సరాలు ముదరగొట్టుకొని ఆ సపరేషన్ మెడిసిన్స్ అన్ని వాడేసి తర్వాత తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? బాడీలో ఫిక్స్ అయిపోతుంది. 5 సంవత్సరాలు ప్రతి ఒక్క జబ్బుకు ఒక వయసు ఉంటుంది, మీకే కాదు. ఓకే. ఆ వయసును బట్టి ఆ ప్రాబ్లం అనేది క్లినిక్ అయిపోతుంటుంది. క్రానిక్ సార్ థైరాయిడ్ ని శాశ్వతంగా బార్డర్ లైన్ థైరాయిడ్ అయితే వండర్ఫుల్. మేము చేసిన కేసెస్లో బార్డర్ లైన్ థైరాయిడ్ కంపల్సరీ 100% ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి మెడిసిన్ లేదంటారు కదా సార్. లేదంటారు. అందుకే ఆ బార్డర్ లైన్ డయాబెటీస్ కానీ, బార్డర్ లైన్ థైరాయిడ్ కానీ, బార్డర్ లైన్ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందంటే అప్పుడప్పుడే జబ్బు పుట్టిందని అయినా. సో దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కేసెస్ ఈవెన్ అలర్జీ కానివ్వండి, మన ఇమీడియట్గా వచ్చే అలర్జీ కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఈవెన్ అంటే చెప్తున్నా కదా, హోమియోపతి అనేది అసలు మీరు ఒక ఇంటి మెడిసిన్గా, ఒక ఫ్యామిలీ మెడిసిన్గా, ఒక ప్రైమరీ మెడికేషన్గా మీరు కనుక ఎంచుకోగలిగితే మీకు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు పక్కా. ఇవే చెప్తున్నా కదా, ఈరోజు సైకాట్రీ ప్రాబ్లం కూడా లీడ్స్ టు బ్యాక్ హెల్త్. నేనైతే స్టార్ట్ చేస్తాను సార్. ఖచ్చితంగా అసలు నేను అసలు మీరే చెప్తారు. మీరు అసలు మొన్న ఒక ఆయన పేషెంట్ వచ్చాడు, ఆయనకు మొత్తం బాడీ పెయిన్స్, సైనసైటిస్, దగ్గు, అలర్జీ, దాదాపు 5 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, బాడీ పెయిన్స్ విపరీతం, బయటికి రావాలంటే కలవలేడు, అసలు కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఒకప్పుడు ఎంతో బాగా డీల్ చేసిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సైకాట్రిక్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కు సైకాట్రీ డాక్టర్ కూడా కలిసాడు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఓకే. సో అటువంటి వ్యక్తి మొన్న వచ్చేసి మెడిసిన్ తీసుకున్నాడు. తీసుకున్న రోజు నుంచే నిద్ర బాగా పట్టడం, పొద్దున్నే యాక్టివ్గా ఉండడం, బాడీ పెయిన్స్ తగ్గడం, 1 మంత్కి కొంచెం బెటర్ కావడం, 2 మంత్స్కి ఇంకా బెటర్ కావడం, 3 మంత్స్ కల్లా అసలు ఊహించలేనంత, అసలు 10 years బ్యాక్ వెళ్ళినట్టున్నా నా హెల్త్. ఇంతకుముందు అసలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాం హోమియోపతి అనేది నాకు అసలు నమ్మలేదు. నేను కూడా డౌట్గా వచ్చాను మీ దగ్గరికి అని చెప్తుంటే, అంటే ఇట్లాంటివన్నీ కూడా సిస్టంలో ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అంతే. నిజంగా సార్, అంటే హోమియోపతి మీద నమ్మకం పెరగడానికి ఒక ముఖ్య రీజన్ నేను అనుకుంటున్నా సార్. అలోపతిలో ఏదైనా ఒక జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటే అది మళ్ళీ వస్తుంది. అంతేగా, పుట్టింది అక్కడ నుంచే కదా, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ తగ్గుద్ది, మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మాత్రం శాశ్వతంగా మీకు అసలు మీ రూట్ కాజ్కి ఇస్తున్నాడు కదా, జబ్బు కాదు ప్రాబ్లం. అవును, జబ్బును ట్రీట్ చేయదు హోమియోపతి, మనిషిని ట్రీట్ చేస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ లాజిక్ ఉంది ఇక్కడ. సార్ జబ్బును ట్రీట్ చేస్తే జబ్బు తగ్గిపోతుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అదే జబ్బు రావడమో కొత్త జబ్బు రావడం వస్తుంది. ఓకే. స్కిన్ లోషన్స్ అనేవి సూపర్ఫిషియల్ అనేది సప్లై చేసి, పౌడర్ కూడా అలాంటిదే కదా. పౌడర్ మామూలు పౌడర్ ఓకే, బట్ మెడికేటెడ్ పౌడర్. అచ్చా, ఓకే, గాట్ ఇట్. మామూలు పౌడర్ ఇట్ ఈస్ ఓన్లీ కెమికల్. అవును, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యువర్ ప్రాబ్లమ్ని. సో మెడికేటెడ్ ఏదైతే ఉంటుందో దట్ డిస్టర్బింగ్, దట్ సప్రెసింగ్ యువర్ ప్రాబ్లమ్. ఓకే. అట్లా చాలా అంటే ఇంకా మనకున్న కండిషన్ అదే సార్, అంటే వీటికి కూడా నేను చెప్పే విషయాలు 10 years తర్వాత 15 years తర్వాత మీకు కంపల్సరీ ఇంటర్గా ఐడియా వస్తుంది. సో మన బాడీస్ అన్నీ కూడా సైకాట్రీ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాయి, మన బాడీస్ అన్నీ కూడా క్యాన్సర్స్కి వెళ్ళిపోతున్నాయి. మన ఘోరమైన కండిషన్లో ఉన్నాం. కరెక్ట్. దీన్ని కనుక గవర్నమెంట్ రీసెర్చ్ చేసి ఎటో విధంగా ప్రివెన్షన్ చేయకపోతే, హోమియోపతిని ఎంత డెవలప్ చేసినా ఇవన్నీ కంట్రోల్ చేయలేం. హోమియోపతి డెవలప్ అవుతుంది, బాగానే ఉంటుంది, బాగానే వాడతారు. బట్ ఇక్కడ హోమియోపతిని డెవలప్ చేయడం కంటే కూడా మెడిసిన్ సప్లై కనుక తక్కువ చేసి మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలిగితే సార్, కండిషన్ చేయాలి. డాక్టర్ అవసరం ఉంటేనే మెడిసిన్స్ రాయాలి, వెయిట్ చేయాలి. కానీ కమర్షియల్ యుగంలో అదంత ఈజీ కాదేమో. అంటే హెల్త్తో గేమ్స్ కాదు కదా, మిగతా విషయాలు ఏమన్నా ఆడండి మీరు. ఆరోగ్యంతో గేమ్స్ ఎట్లా? దురదృష్టవశాత్తు మన ఇండియాలో జరుగుతుంది అదే. మీరు మిగతా విషయాలు మీరు బిజినెస్లో ఏమైనా చేసుకోండి, వ్యాపారంలో ఏమైనా సంపాదించుకోండి, లేదంటే కనుక మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. హెల్త్ అనేసరికి ఇట్ ఈస్ అ నేచర్ రెస్పాన్సిబిలిటీ. మీరు బాగుండాలి, దానికే లైఫ్ ఇది, ఉండడం కాదు ఇక్కడ. ఆ హెల్త్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీ హెల్త్నే మీరు కాపాడుకున్నప్పుడు మీరు ఏం చేస్తే ఏం ఉపయోగం, మీరు ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం? కరెక్ట్. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదుగా. డబ్బు అనేది మీరు బాగున్నప్పుడే పనికి వచ్చేది. అనారోగ్యంతో ఏం చేస్తారు? కరోనాలో చూసాం మొన్న, లక్షల కోట్ల రూపాయలు కూడా పిట్టలా రాలిపోయారు, మళ్ళీ ఇవన్నీ చాలా. అంటే ఇంకా మనకు కరోనాలో కూడా ఎవరు కరోనా వచ్చినాక బతికింటారు, ఎవరు చనిపోతారంటే వాళ్ళ పాస్ట్ హెల్త్ హిస్టరీని బట్టి ఉంటుంది. పాస్ట్ హెల్త్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు తొందరగా పోతారు. పాస్ట్ హెల్త్ హిస్టరీ బాగున్న వాళ్ళు, ఏం మెడిసిన్స్ చిన్నప్పటి నుంచి వాడిన వాళ్ళు సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఇడా. నేను కరోనా ఈజ్ ఆల్సో మీన్స్ అందరినీ చంపలేదు అది, మీరు వీక్ ఉన్న వాళ్ళు చంపేసింది, అంతే కదా. సార్ ఇంకొకటి,
ఆ, ఏ జబ్బులు వేగంగా తగ్గుతాయి అట్లుంటుందా ఏమన్నా? ఏ జబ్బులు స్లోగా ఇక్కడ తగ్గుతాయి? అసలు జబ్బుకు మందు లేదు, అచ్చా అచ్చా, మనిషికే మనిషికే మందు. మందు. ఓకే. మనిషి ఫాస్ట్ ఉంటే చాలా ఫాస్ట్ పనిచేస్తాయి, మనిషి అచ్చా స్లో అచ్చా. ఉంటే స్లో పనిచేస్తాయి. ఓ ఇది కూడా ఉంది సూపర్. ఇక్కడ. ఇది స్లోగా సార్, బాగుంది, ఇది చేస్తాను నేను. అట్లాగే అసలైన అపవాదం ఏంటంటే ఈ మధ్య కాలంలో మొన్నటిదాకా హోమియోపతికి ఆదరణ లేదు. ఆదరణ రాగానే విపరీతంగా రేట్లు పెంచేశారు. చాలా కాస్ట్లీ మెడిసిన్ అయిపోయింది హోమియోపతి అనేది ఇప్పుడున్న టాక్ సార్. అంటే కాస్ట్లీ అంటే ఏమైందంటే కనుక ఇప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ విషయానికి కానీ విషయాలకు వస్తే కనుక మన లైఫ్ స్టైల్ కండిషన్స్ కానీ Yes, ఇవన్నీ sir. చూసుకుంటే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ క్వాలిటీ కానీ మనం ఇచ్చేటువంటి దాని వెనకాల రీసెర్చ్ సిస్టమ్ కానీ అచ్చా దాని వెనకాల మెడిసిన్స్ సెలెక్షన్ కానీ మెడిసిన్స్ క్వాలిటీ కానీ అచ్చా. అవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. బట్ అల్లోపతితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఓకే. అల్లోపతితో పోల్చుకుంటే హోమియోపతి చాలా తక్కువ. అంతేనా సార్? బట్ ఇంత తక్కువ మెడిసిన్స్ ఇంత రేటుకి ఎందుకు ఇస్తున్నారు అనే దానికి వస్తే దీని వెనకాల ఎంతో రీసెర్చ్ ప్రాసెస్, దీని వెనక ఎంతో ఇన్వెంటరీ ఉంటుంది. ఓకే. అక్కడ కాస్ట్లీ అవుతుంది కానీ ఇట్ ఈస్ అచ్చా, నాట్ ఏ మీన్స్ హోమియోపతి అది చీప్గా వచ్చే ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్ సిస్టమ్ కంటే. కరెక్ట్ కరెక్ట్. యా. మీ హెల్త్ మీరు ఎంత కాస్ట్లీ, మీ ఆరోగ్యానికి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. మీ ఆరోగ్యం వాల్యుబుల్ అవుతుంది ఇక్కడ. మీ ఆరోగ్యం ఉందరా మనం ఎక్కడెక్కడ ఆ ఖర్చులు ఈ ఖర్చులు పెట్టుకునే దానికంటే హోమియోపతికి పెట్టుకోవడం వల్ల మీరు బెటర్ ఉంటే ఇంకా దాన్ని సంపాదించుకోవచ్చు కదా. సంపాదించవచ్చు కదా సార్. మీరే బెటర్ లేకుండా నాశనం చేసుకుంటే ఇంకేం సంపాదిస్తారు మీరు? ఇట్లా సార్ ఇంకొకటి చిన్న డౌట్ సార్, హోమియోపతి అల్లోపతి కలిపి వాడొచ్చా మందులు? వాడచ్చు, సంబంధం లేదు. అల్లోపతికి అవునా? హోమియోపతికి ఏం సంబంధం లేదు. అచ్చా. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండేసి 1 అవర్ గ్యాప్ అచ్చా, ఉండేసి అచ్చా. మీరు ఏ మెడిసిన్ అంటే ఏమైందంటే కనుక ఒక పక్క దొంగను పోలీసుని ఇద్దరిని ఇంట్లో పెట్టినట్టు ఉంటుంది. బాగా చెప్పారా? సూపరా. మీ చేతులు ఉండదు ఆరోగ్యం. అదే కదా, గొడవ వాళ్ళ మధ్య నడుస్తుంటది. నడుస్తుంటది. ఓకే. సో అక్కడ మన బాడీలో చాలా డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అమ్మో పెద్ద మాట ఇది. రైట్ అంటే సార్. దొంగ ఏదో ఒకరే తీసుకుంటే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రైట్ సార్. అంటే అంత ఈజీగా నమ్మరు కదా, అమ్మో ఏమో చెప్పలేము, 2 వాడితే చూద్దాం ఏదో ఒకటి హోమియోపతి అనేది ఒక తగ్గించకపోద్దా. పోలీస్ వ్యవస్థ లాంటిది మీ బాడీకి. ఓకే ఓకే. అంటే పోలీస్ వ్యవస్థ ఏంటంటే మీ సిస్టమ్ని బెటర్ చేయడానికి ఉండేది. కరెక్ట్. ఇంకా అల్లోపతి గురించి నేను మాట్లాడకూడదు. వద్దులే. ఇప్పటికే చాలా మాట్లాడేసి తిట్టుకుంటారు వాళ్ళు. వద్దు బాబు. అంటే నాకు అల్లోపతి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, నేను Right, right, right. అవసరమైతే వాడతా, అట్లేం అల్లోపతి ఐమ్ నాట్ అంతే కదా. దిస్ వన్. బట్ నేను చెప్పేది ఏంటంటే కనుక అవేర్నెస్ క్రియేట్ కావాలా మనకు. అసలు మెడిసిన్స్ వాడే ముందు మనం బిర్యానీ తినేటప్పుడు ఏమో ఇది బాగుంది ఇది బాగాలేదని డిసైడ్ చేసుకుంటాం. మందు వాడేటప్పుడు ఏమో ఇది వాడచ్చా వాడు ఎందుకు డిసైడ్ చేసుకోం. మనకు తెలియదు కదా సార్, మీరు ఏమి ఇస్తారు, మీరు అర్థం కాకుండా వాళ్ళు రాసేస్తారు, మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు, మేము వాడేస్తాం. అసలు అథెంటిసిటీ ఉండాలంటే కనుక డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేశాడో గవర్నమెంట్ తెలియాలి. అది మెడికల్ షాప్ ఏ మెడిసిన్ ఇచ్చాడో గవర్నమెంట్ తెలియాలి. తెలియాలి. ఇది కరెక్ట్ సార్. అవును. యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్ సిస్టమ్ ఇంపార్టెంట్. Right, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. right. కరెక్ట్. మెడికల్ షాప్స్ ఈవెన్ అంటే అంత ఈజీగా మెడిసిన్స్ సప్లై చేయకూడదు, అన్ని రోగాలకు ఇచ్చేస్తున్నారు సార్ మెడికల్ ఇవ్వకూడదు. షాప్లో. అవును కొన్ని కంట్రోల్ చేశారు కానీ ఇప్పుడు ఫారిన్ సిస్టంలో అవును. మీరు మెడిసిన్స్ ఇవ్వమంటే యాంటీబయాటిక్ ఇవ్వరు, ఇవ్వరు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెమ్మంటాడు. ఉమ్. ఆ డాక్టర్ మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాడ్ చేస్తాడు. ఓ దెన్ ఆ డాక్టర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ ఇవ్వడానికి. అచ్చా. అది సిస్టమ్ అంటే. అది వెంటనే కంట్రోల్ అయిపోతుంది సార్. దానివల్ల ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. అవును. మీకు ఆ, చెప్తున్నా కదా, మన మెడికల్ సిస్టమ్ని కొంచెం మనం స్ట్రీమ్లైన్ చేసి చేయగలిగితే ఇది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. 100 సంవత్సరాలు. అప్పటికల్లా మనం మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. వస్తుంది ఖచ్చితంగా. ఈ కానీ సిస్టమ్ అయితే వస్తుంది, రాకుండా ఏముండదు. అది బట్ ముందే కొంచెం జాగ్రత్తగా మనం మెడికల్ సిస్టమ్ కరెక్షన్ చేసుకోగలిగితే బెటర్. అంతే. ఇంతకంటే ఇంపార్టెంట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. మెడిసిన్ వాడే ముందు వాడాలా వద్దా అనేటువంటి 10 మంది డాక్టర్లతోటి మాట్లాడి దాన్ని తీసుకోగలిగితే బెటర్. చాలామంది చెప్తున్నారు కదా, మా ఇంట్లో అసలు యాంటీబయాటిక్స్ మా డాక్టర్ వాడద్దు అంటాడు. ఉమ్. ఏమి ఇచ్చినా మనం చెప్తారు చాలామంది. నేను నా పేషెంట్ చెప్తారు, సార్ మేము ఒక డాక్టర్ ఉన్నాడు, మా డాక్టర్ మా పిల్లవానికి ఏది ఇచ్చినా సరే 5 రోజులు వెయిట్ చేయండి, 6 రోజులు వెయిట్ చేయండి, లేదంటే పారాసిటమాల్ ఏమని చెప్పేసి సింపుల్ పారాసిటమాల్ రాస్తాడు. వా. ఇంకా ఏదో ఇంకా దేవుడు తప్పదు. అలాంటి వాళ్ళు అట్లాంటి డాక్టర్లు దానివల్ల ఏమైందంటే కనుక మన 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 హెల్త్ అనేది మన దగ్గరనే ఉంది, బయట లేదు. కరెక్ట్. మన ఆరోగ్యం అనేది మెడికల్ షాప్లో లేదు. మన ఆరోగ్యం అనేది మెడికల్ షాప్ లేదు, మన దగ్గరనే ఉంది. సరే. మన దగ్గరనే ఉందంటే మనం ఏ మెడిసిన్ వాడకపోతే దాని పని చేసుకుంటుంది. కరెక్ట్. నువ్వు మెడిసిన్స్ వాడడం వల్ల దానివల్ల గట్ ఇష్యూస్ అన్ని క్రియేట్ అయిపోయి, క్రేవింగ్స్ క్రియేట్ అయిపోయి చాలా రకరకాల డ్యామేజెస్ వస్తాయి. రైట్ సార్. ఫైనల్గా డాక్టర్ ఏం రెడ్డి గారు ఇంత ఫేమస్ అవ్వడానికి, అట్లాగే డాక్టర్ కేర్ అంటే దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఏంటి సార్ యూఎస్పీ ఏంటి? హోమియోపతి యొక్క ఒరిజినల్ సిస్టమ్, హోమియోపతి యొక్క నమ్మకమైన సిస్టమ్, సైంటిఫిక్ సిస్టమ్ నేను బాగా నమ్ముతా. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి ఈ సిస్టమ్ అంతా చాలా మందికి తెలియదు.
రైట్. తెలియక హోమియోపతి గురించి మనకు అంటారు కానీ చాలా మంది తెలుసుకోవాలి. ఓకే. సో హోమియోపతి అసలుకు మీరు కనుక ట్రీట్మెంట్లో పోయిన అల్లోపతి డాక్టర్స్ కూడా హోమియోపతి మెడిసిన్స్ కొన్ని యాడ్ చేసుకోగలిగితే అంటే రైట్. ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు. నేను కూడా నార్మల్గా అందరిలాగానే ఉంటుంది నా చెప్పుకోవడం కూడా. నేను ఏదో ఇక్కడ ఏంటంటే కనుక ఒక సైంటిఫిక్ సిస్టమ్ నేను ఎప్పుడన్నా మీకు మళ్ళీ నెక్స్ట్ చేద్దాం సార్, మళ్ళీ చేయాలి. ఒక్కొక్క వ్యాధికి సంబంధించి నేను మీతో కూర్చోవాలి. అసలు జబ్బులు ఎందుకు వస్తాయనే దాని గురించి ఒక క్లియర్ కట్ ఒక వీడియో ప్రజెంటేషన్ చేద్దాం సార్ ఖచ్చితంగా. అసలు సపరేషన్స్ థియరీ ఆఫ్ సపరేషన్ అని డాక్టర్ ప్రఫుల్ విజయకర్ ఒక బుక్ రాశాడు. ఓకే. మన జబ్బులు ఎందుకు వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, అసలు నీ జబ్బుకు కారణం ఏంటనేది వితిన్ హాఫ్ అన్ అవర్లో చెప్పొచ్చు మొత్తం మీ గురించి తెలుసుకొని. ఇంత కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో డెఫినెట్గా నేను సప్రెస్డ్ థియరీ సిస్టమ్ గురించి చెప్పగలను. మీరు మాకు రెగ్యులర్గా టైం ఇవ్వాలి, ప్రతి డిసీజ్ గురించి. ఈవెన్ హోమియోపతిలో సైనసైటిస్కి వండర్ఫుల్ చేసుకోవచ్చు. ఓకే. వండర్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. థైరాయిడ్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మా డాక్టర్లు ఉన్నారు. ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో వండర్ఫుల్. నేను అది యాక్చువల్గా అడగాలి. ఇన్ఫర్టిలిటీ ఒక 50 సంవత్సరాలతో లేదు. ఓకే. ఇప్పుడు వచ్చింది అది. అవును. ఒకప్పుడు పిల్లలకు 10 మంది 5 మంది 20 మంది కూడా పుట్టేవాళ్ళు సార్. అవును చెప్తున్నా, నిజం. 20 మంది కూడా 15 మంది కూడా పుట్టేవాళ్ళు. సో ఇక్కడ మన సిస్టంలో డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఇన్ఫర్టిలిటీ డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో ఒక సేఫెస్ట్ సిస్టమ్. ఒక 2 years 3 years మెడిసిన్స్ వాడితే ఇన్ఫర్టిలిటీకి హోమియోపతి ట్రీట్ చేసుకోవచ్చు. మా దగ్గర లేడీ డాక్టర్స్ ఉన్నారు, మొత్తం ఇన్ఫర్టిలిటీని వండర్ఫుల్గా ట్రీట్ చేస్తారు. వండర్ఫుల్గా. సూపర్. ఈవెన్ వైజాగ్లో డాక్టర్స్ కానివ్వండి, విజయవాడ డాక్టర్స్ కానివ్వండి, ఈవెన్ కుకట్పల్లి డాక్టర్స్ కానివ్వండి, లేడీ డాక్టర్స్. ఓకే. సో చాలా కేసెస్, సక్సెస్ఫుల్ కేసెస్ ఇన్ఫర్టిలిటీ ఉన్నాయి. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ వల్ల చాలామంది మెడిసిన్స్ వాడి సఫర్ అయిపోయి కాంప్లికేషన్స్ తెచ్చుకొని, థైరాయిడ్ తెచ్చుకొని, డయాబెటీస్ తెచ్చుకొని, వాళ్ళు సఫర్ అయ్యి పిల్లలు పుట్టించుకొని జీవితాంతం ఆ సఫరింగ్తో బతికేట పేషెంట్ చాలామంది ఉన్నారు. అవన్నీ హోమియోపతి వాడితే ఏముండవు మీకు. వండర్ఫుల్ సార్. ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ నెక్స్ట్ కూర్చుందాం సార్. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. కంపల్సరీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే హోమియోపతి యాంకర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సొసైటీకి ఒక విషయాన్ని చేరడంలో యాంకరింగ్ ఉన్నటువంటి స్ట్రాంగ్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ యాంకర్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సొసైటీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఏం రెడ్డి గారితో ఇవాళ అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.